నాటకాలకు పార్లమెంటు వేదిక కాదు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగారు. అదే స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడారు. సో, పార్లమెంటు డిసెంబర్ 1 నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు నుంచి సమావేశాలు. రేపు ఏం మాట్లాడుకుంటారో అనుకున్నాం. ఏం మాట్లాడుకోలేదు. దేశం గురించి ఏం మాట్లాడలేదు. దేశం జనాభా సంక్షేమం గురించి గానీ, సమస్యల గురించి గానీ వాళ్ళు చర్చించింది లేదు. చర్చించింది ఏందంటే, మీరు డ్రామాలు ఆడొద్దని ఆల్రెడీ ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళని గిచ్చాడు. బత్తి పెట్టాడు ఓటి. ఎందుకు అనంటే మనం సజావుగా మనం ముందే గిచ్చినాం అనుకో అవతలోడు కియ్యమంటాడు. నువ్వెందుకు కియ్యమన్నావురా అని దాని మీద చర్చ చేయొచ్చు. సేమ్ నిన్న అదే జరిగింది. మీరు డ్రామాలు ఆడొద్దు అనంగానే కాంగ్రెస్ వాళ్ళకి తిక్కరేగింది. ఈ ఏంది మేము ఆహ్, సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఎన్నికలలో ఓట్ల తొలగింపు కార్యక్రమం గురించి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని డ్రామాలంటావా? అసలు డ్రామా చేస్తుంది నువ్వు అని ఇక మొదలుపెట్టుకున్నారు. అది నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు. సో, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ అసలు పార్లమెంట్ అనేదే అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి చర్చించడానికి. సో, నువ్వు ఏదైనా ప్రశ్నిస్తే అది ఇప్పుడు నిస్పృహ అంటున్నారు. ఎవరు? అధికార పక్షం వాళ్ళు. ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో ఓటములు, గెలుపులు వాళ్ళకుంటాయి, వీళ్ళకుంటాయి. బీహార్‌లో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఇప్పుడు పార్లమెంట్‌లో అయితే ప్రతిపక్షంగానే ఉన్నారుగా. పార్లమెంట్‌లో ప్రతిపక్షంగా ఉన్నవారు అక్కడ ఓడిపోయినవాడిని ఇక్కడ మూసుకొని కూర్చోవాలి అనేది మన ప్రధాని నరేంద్ర మోడీ యొక్క వ్యూహాన్ని మార్చుకోండి. లేదంటే టిప్స్ చెప్తారండి. వాళ్ళు ఎట్లా గెలవాలనో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ టిప్స్ చెప్తారట. సో, దేశాన్ని ఇన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ సో, ఎన్నికల్లో గెలవడం, ఓడడం ఖాయము. ఎవరో ఒకరు గెలుస్తుంటారు. ఎవరో ఒకరు ఓడుతుంటారు. ఇప్పుడు ఓడినందుకు వాళ్ళని అవహేళనంగా మీకు టిప్స్ చెప్తా రండి ఎట్లా గెలవాలో అని చెప్తున్నారు. విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోడీ వాడివేడిగా మొదలైన శీతాకాల సమావేశాలు. ఇది నిన్న సార్ గిచ్చారు. వాళ్ళు కయ్యమని అరిచారు. అరిచిన దాని మీద నిన్న మొత్తం లొల్లి జరిగింది. పార్లమెంట్ అనేది సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదు. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంటుని వేదికగా వాడుకుంటున్నాయట. సో, ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని తయారు చేశారు. సో, గత కొంతకాలం నుంచెల్లి మార్చేస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. పార్లమెంటు వెలుపల ఫస్టు మోడీ మాట్లాడారు. ఆ తర్వాత రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలను రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంట్ ఉండాలి. సో, ఈ ఫలితాలను రాబట్టే వేదికగా పార్లమెంట్ ఉండాలంటే అట్లా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అధికార పక్షం మీద ఉన్నది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు అంతే హుందాతనంతోటి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే, వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద చర్చ కొనసాగిస్తే, ఆ చర్చ సజావుగా జరిగితే, దేశ ప్రజలంతా ఇది సవ్యమైన దిశలో ఈ చర్చలు కొనసాగుతున్నాయని భావిస్తే ఆటోమేటిక్‌గా ఆశించిన ఫలితాలు లభిస్తాయి. కానీ వాళ్ళు అడిగితే మీరు ఒప్పుకోవడం లేదు. వారు అరిస్తే మీరు కరుస్తామంటున్నారు. వాళ్ళు కనీసం ప్రశ్నిస్తే మీరు నిస్పృహలో ఉంటున్నారని అవహేళన చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో అసలు కాంగ్రెస్ ఉనికే కనబడొద్దు. కాంగ్రెస్ గొంతే వినబడొద్దు. విపక్షాలు అనేటి వాళ్ళు మన వైపే చూడొద్దు. మన వైపు కన్నెత్తి కూడా చూడొద్దు అన్న పద్ధతిలో అధికార పక్షము ఈరోజు పార్లమెంట్‌లో వ్యవహరిస్తున్నది. ఫలితమే ఈ రకంగా. ఈ పార్లమెంటును సేవల అందజేతకే వాడాలి. అందుకే కదా మీకు అధికారం ఇచ్చింది. అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వం అత్యంత బలంగా ఉన్నది. మీరు జేయంగా ఎవడొద్దన్నాడు? వాళ్ళు ఒక సర్రని అన్నారు. దాని మీద ఒక చర్చ పెట్టండి. ఒక్కరోజు వేస్ట్ అయితది. ఆ ఒక్కరోజు చర్చ పెట్టిన తర్వాత మీరేమంటున్నారో వాళ్ళేమంటారో పార్లమెంట్‌లోనే కదా ప్రజలకు సంబంధించిన, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడాల్సింది. సో, మీరు ఆ మాట్లాడే అవకాశం కల్పిస్తే ఈ లొల్లే ఉండదు. మీరు అవకాశం కల్పించకపోతే అదే కావాలని మాకు ఇప్పుడు పిల్లగాడు ఏడవగానే మనకు చాక్లెట్ ఇస్తే వాడు ఊరుకుంటాడు. కానీ ఏడవగానే చాక్లెట్ ఇయ్యకపోతే ఏం జరుగుతది? ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు. సో, ఇప్పుడు వాళ్ళని ఏడిపించే కార్యక్రమం బీజేపీ చేస్తున్నది. వాళ్ళు కూడా అట్నే ఏడుస్తున్నారు. ఈడ దురదృష్టకర విషయం ఏందంటే ఏదైతే వద్దంటారో అది వాళ్ళు కావాలంటున్నారు. మిగతా అంశాలన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు.